సో హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు. సో ఈ రోజు వీడియో అంటే మనకు చుట్టుపక్కల పొలాలు ఎలా ఉన్నాయి, సో ఏమేమి ఉన్నాయని మొత్తం తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారుగా, మనకి ఇక్కడ ఇక్కడ ఒక చేను ఉంది. సో ఇది మీకు చాలా మందికి తెలిసిందే, మనకి ఇక్కడ కంది చేను అని అంటారు. సో ఇక్కడ నుంచి ఈ రైతు అనేది ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే వేసింది అనమాట. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే కొంచెం బీడి బీడి భూమి అయితే ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీరు ముందలు చూసుకుంటే చాలా రకాల మనకు చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చింత చెట్లు, మామిడి చెట్లు కూడా. సో ఇక్కడ మీరు ముందర గమనించుకున్నట్లయితే ఇది మన ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇదే మనకు తైదశేన్ అంటారు. సో ఇప్పుడు అయితే అవుతుంది ఇది. మన ఊళ్ళలో ఎక్కువ మనకు తెలుసు కదా, ఎక్కువ కైగలు తింటారు. సో ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతలు కూడా ఎక్కువ ఈ తైద రొట్టెలు కూడా తిని ఇప్పటికీ బాగా బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మా నాన్నమ్మ అప్పుడప్పుడు అంటుంది, ఎక్కువ మీరు తైద రొట్టెలు తింటే బాగా బలంగా ఉంటారని. సో మీరు కూడా తినండి. సో అలాగే మీరు ముందరికి గమనించుకున్నట్లయితే మనకి ఎక్కడ ఊర్లలో మీకు తెలిసిన విషయమే, ఎక్కడ చూసినా మనకు ఎటు చుట్టుపక్కల చూసినా మొత్తం మనకు పొలాలే కనిపిస్తుంటాయి. సో అలాగే మనం చెరుకు దగ్గరకు పోతే మా అన్న కూడా ఉంటాడు. సో మా అన్న కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అలాగే మా చేను కూడా ఉంది. సో మా చేలలో మక్కలు, జొన్నలు అయితే వేసినాం. సో అట్లే మనం అక్కడ దిక్కుపోతాం కదా, చూసుకుందాం సో చేను ఎట్లయింది అనేది. సో మీరు ఇక్కడ చుట్టూ చూసుకుంటే ఇక్కడ కొన్ని బర్రెలు అయితే ఇక్కడ మనకు మేత మేస్తున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ బీడు భూమి ఉంది మొత్తం. ఇక్కడైతే మనకు మొత్తం ట్రాక్టర్లు కూడా పోయి ఇక్కడ కొంచెం ఈ పోయే దారి ఎలా అయిందంటే చూడండి, పాయలు అయితే అయ్యింది. సో మీకు ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వాన పడ్డప్పుడల్లా ఇక్కడ నీళ్లు మొత్తం ఇక్కడ అవుతాయి. సో ఇక్కడ ఈ ఇసుక అనేది కొట్టుకొస్తుంటది, మీరు గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ చెట్టు వేలు అనేది ఇక్కడ తెగి బయటికి అయితే రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని మనకు మక్క ఎండిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని కుప్పలాగా అయితే కట్టింది అనమాట. సో ఇక్కడ అలాగే ఈ మధ్యలో మనకు కంది చేనులు కూడా వేసిండ్రు. సో ఇటు చూడండి, అక్కడ ఉన్న నీళ్ళు అయితే మనకు ఇక్కడ మొత్తం ఇక్కడ కింది రావడం మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ పొలాల్లో నడుస్తున్నప్పుడు మనకు ఎందుకో కొంచెం ప్రశాంతమైన వాతావరణం అనేది కలుగుతుంది. సో ఇక్కడ చుట్టుపక్కల చూసుకోవచ్చు మీరు, వరి పంటలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. చూద్దాం అలాగే మనము పోయేటప్పుడు ఇంకా ఏమేమి ఉండే అనేది మొత్తం మనం చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు సో ఇక్కడ చూస్తున్నాడుగా మావాడు, ఈడే మా అన్న కొడుకు. మావాడు కూడా నా జతకైతే వస్తున్నాడు. సో ఎక్కడ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే మొత్తం మనకు వర్షన్లు అయితే ఉన్నాయి, పచ్చని పొలాలు మొత్తం మనకు చూసిన పొలాలు అయితే కనిపిస్తున్నాయి. సో అక్కడ ఒక రైతు చూసుకోవచ్చు, మనకు వరి పంటకైతే మందు అయితే కొడుతున్నాడు. ఇక్కడ కొంతమంది బండ్లు కూడా ఇక్కడ ఆపిండ్రు. సో ఇప్పుడు హరి పోయే రూట్ లేదుగా, బండ్లు కొనికి రాదు. సో అదే బండ్లు కొనికి రాదు కాబట్టి మనకు బండ్లు అయితే ఇక్కడనే ఆపడం అయితే జరిగింది. చూస్తున్నారుగా, మనకు చుట్టూ మొత్తం ఎట్లున్నాయి పొలాలు అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారుగా నీళ్ళు అయితే ఎట్లా పోతున్నాయి. సో ఇక్కడ నుంచి నీళ్ళు అంతా ఇక్కడ చాలా బాగా పోతున్నాయి. మొత్తం అంతా నిండిపోయింది. సో అక్కడ ఒక చెరువు కనిపిస్తుంది కదా, అదే మా ఊరి చెరువు. సో ఇక్కడ ఒక రైతు మనకు చేలల్లో మందు చల్లుతున్నాడుగా, వాడు ఎవడో కాదు, మా స్కూల్ ఫ్రెండే. దగ్గరికి వచ్చినాకే తెలిసింది మన స్కూల్ ఫ్రెండ్ అని. చెప్పు. అది మా ఊరు చెరువు.
సో ఇక్కడ మనకు బర్రెలకు వేసి మొత్తం మేత అయితే ఇట్లా ఇట్లా అయితే ఉంది. కాదు అది ఏంటి ఇవి అసలు ఏమన్నా కాదు ఏమన్నా పూల మొక్కలు ఇవన్నీ గిట్లున్నాయి. సో కొంచెం ఇవేంటో కొంచెం కామెంట్ చేసి చెప్పండి, మనకు తెలుస్తలేదు ఇవి ఏంటో. కొంచెం మొక్కల్లా కానీ ఉండే సో ఇక్కడ చూస్తున్నారుగా, ఎటు చూసినా మనకు కందిచేనులు మొత్తం మక్క చెట్లు అయితే ఉన్నాయి. సో నిన్న చేల పక్కనే మర్రి చెట్లు ఎందుకు ఉంటాయంటే, సో మనకు పొలాల్లో పని చేసినప్పుడు మనకు చెట్టు నీడ కావాలి కాబట్టి సో చేను పక్కనే మనకు మర్రి చెట్లు అనేవి మనం పెంచుతుంటారు. ఆ మర్రి చెట్టు మీద ఎక్కువ కట్టలేసి ఇల్లు అయితే వెళ్తారు. అందుకే వంటలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. మర్రి చెట్లు, చిన్న చెట్లు ఎక్కువ ఉంటాయి పక్కన. చెరువు చెరువు కూడా దాంట్లో ఎంత పచ్చని పొలాలు అన్ని ఆడతాయి. చిన్న కొండలు వాళ్ళు చిన్న మందరం. ఇక్కడ మనకు తైదచేను పక్కకు మొత్తం ఒక మామిడి తోట కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మొత్తం ఒక ఎకరం అయితే ఉంటది. సో ఇప్పుడు మాకు చెరుకు వెళ్ళే దారిలో మొత్తం మనకు తోవలు మొత్తం తైదచేనులు అయితే వేసిండ్రు. మొత్తం తైదచేనులు అయితే ఉండే మొత్తం. సో చెరువుకు దగ్గర అయితే వచ్చినాం. సో చూపిస్తా చెరువు దగ్గరకు పోయినాక ఎట్లుంటుందో. సో ఇంత మొత్తం చూడండి లాస్ట్ వరకు. సో వీడియో అయితే ఎంజాయ్గా ఉంటుంది. చూస్తున్నారుగా అదే చెరువు మొత్తం. ఇక్కడ కొంచెం అయితే ఎందుకో మరి దీంట్లో వేయలేరు. అరే మొత్తం ఇదైతే దున్ని అయితే ఇడిచిపెట్టిండ్రు. సో వానలకైతే ఇది భూమి అయితే ఇట్లా అయింది. సో వాన పడి పాయలైంది. సో ఇక్కడ చూస్తున్నారుగా ఒక రైతు మనకు ఇక్కడ పంట చేలలో ఒక గుడిసెన అయితే వేసుకున్నారు చల్లని నీడ కోసము. మనకి ఇలాంటివి మనకు సో ఇలాంటి మనకు పల్లెటూర్లలో మాత్రమే మనకు కనిపిస్తాయి. సో ఇంకెక్కడ ఉండవు కాబట్టి. సో ఇక్కడ ఎటు చూసినా మనకు చెట్ల పక్కన అయితే మనకి ఇలా చెట్లు అయితే ఉంటాయి. సో మనకు నీడ కోసం అయితే చెట్లు అయితే ఉంటాయి. వచ్చేసింది చెరువు. చెరువు దాకా వచ్చేసినాము. అంతా తిప్పులు ఆడుకుంటే ఇప్పుడు చెరువు దాకా వచ్చేసినాము. వాడికి వెళ్ళి ఇప్పుడు చాలా దూరంకి వెళ్ళి వచ్చినాము. ఆ పచ్చని పొలాలు, మక్క చెట్లు, ఆ తయారు వర్షాలు అందుకు వచ్చినాం ఫ్రెండ్స్. దాదాపు సాధించినాం. ఊళ్ళో అతిపెద్ద చెరువు ఇది. దీని పేరు నాన్ చెరువు అంటారు. ఒకసారి నాన్ చెరువు ఉంటుంది, అయితే చిన్న చెరువు ఉంటుంది. దాదాపు వచ్చినాము. బళ్ళు చూసిన పచ్చని పొలాలు తప్ప చూస్తున్నారుగా మా ఊరు అయితే, సారీ మా ఊరు కాదు, మా చెరువు అయితే అలుగైతే వెళ్ళింది. సో చూసుకోవచ్చు మీరు. వీళ్ళు అయితే ఎట్లా పోతున్నాయో అలుగైతే వీళ్ళు. సో మావాడు కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతకుముందు అయితే ఇక్కడ అది చేపలు పట్టడానికి పోయి జారి అయితే పడిండు. సో ఇవి చూస్తున్నారుగా, ఈ వలలు మనకు చేపలు అయితే ఇక్కడ పట్టడానికి అయితే మనకు పెట్టిండ్రు. సో అలాగే ముందుకైతే పోదాం. సో చూస్తున్నారుగా, ఇదే మా ఊరు చెరువు. సో మా చెరువు పేరు నాన్ చెరువు అంటారు. చూసుకోవచ్చు మొత్తం చెరువులో మొత్తం లొట్టు పీసు కట్టెలు అన్ని మొత్తం ఎట్లా నిండిందో కొండలు. సో మొత్తం ఇక్కడ మొత్తం ఈ కట్ట పైన అయితే మొత్తం మనకు చుట్టుపక్కల మొత్తం చెట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ బండ ఉంది కదా, ఇక్కడ ఈ బండ పక్కన మేము అయితే ఎప్పుడు సో చిన్నప్పుడు, సో ఇప్పుడు కూడా మేము అప్పుడప్పుడు వచ్చి చేపలు అయితే ఇక్కడ పడుతుంటాం. సో ఇవి చూస్తున్నారుగా, ఇవి ఏ మాకులో మీకు తెలుసా ఒకసారి కామెంట్ చెప్పండి. సో ఇవైతే మోతకాకులు అయితే అంటారు. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం మనకు చెరువు అయితే నిండిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. సో ఇదే మా ఊరి చెరువు చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూస్తున్నారుగా మీరు, మొత్తం పెద్ద పెద్ద కొండలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ
ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ మనకు గ్రానైట్ రాళ్ళు కూడా ఇక్కడ మనకు వడ్డే వాళ్ళు ఉంటారుగా, అక్కడ ఇక్కడ గ్రానైట్ రాళ్ళు కొట్టి మనకు పెద్ద పెద్ద కొండను కూడా కొట్టి అయితే అమ్ముతుంటారు. సో ఇక్కడ మాకు ఈ కట్ట పైన అయితే ఒకటి మాకు గుడి అయితే ఉంది. ఇక్కడ రైతులు మనకు పంటలు వండినప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ పంట వండినందుకు సో ఇక్కడ ఆ గుడి దగ్గర కొంచెం ధాన్యం పెట్టి మనకు రైతులు తెలుసుగా మనకు దేవుని అయితే పూజిస్తూ ఉంటారు. సో సో మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల చూసుకోవచ్చు, మొత్తం మనకు పొలాలు ఉన్నాయి. అక్కడ మొత్తం మనకు బీడు భూములు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారుగా, మనకు పొలం మధ్యలో ఒక చింత చెట్టు అయితే ఉంది. చింత చెట్టుకు అయితే కొన్ని చింతవల అంటున్నా, చింతకాయలు అయితే అయినాయి. సో ఇక్కడ మావాడైతే చింతకాయలు అయితే దింపుతున్నాడు. దింపురా అట్లే 2-3 ఒక గిన్నె ఉండేది, ఒక గిన్నె పైకి గమ్ములో దాంట్లో. సో మావంకైతే దొరికినాయి. సో ఇక్కడైతే చింతకాయలు అయితే దొరికినాయి. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇప్పుడు తిన్నాం. ఇది పుచ్చుపట్టింది, అది వద్దు. సో అయితే ముందుకైతే పోదాం. ఉన్నాయి ఇదే ఫస్ట్ టైం నువ్వు తినక. చూస్తున్నారుగా, మొత్తం అయితే కండిషన్. ఇక్కడ మనకు ఒక ఆవు మేత అయితే మేస్తున్నది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం చేనుకి అయితే దగ్గర అయితే వచ్చినాము. ఇదే మా చేను, మా అన్నవాళ్ళ చేను. మొత్తం జొన్న అయితే వేసిండ్రు. చూస్తున్నారుగా, సో ఎంత అయినాయి జొన్న ఇది చిన్న కంకులు. మొత్తం ఇప్పుడు చేలలో అయితే మస్తు వేడిగా అవుతుంది. సో ఇదే మా చెట్టు, మామిడి చెట్టు. చూస్తున్నట్టుగా ఎంత పెద్ద ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం దీని కొమ్మలు అయితే విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు, మొత్తం జొన్నసేన అయితే ఉంది. చుట్టుపక్కల అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో మావాడు కూడా ఇక్కడ కూర్చొని తింటున్నాడు. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మేము మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇలాగే మరిన్ని చేస్తూ ఉంటాం. సో మీరు మాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఈ వీడియోలో ఇంతే ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.